నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన పనులు తుది దశకు చేరుకున్నాయి. రేపటికల్లా వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో అహోరాత్రులు పనులు సాగుతున్నాయి. సభా ప్రాంగణాన్ని 36 బ్లాకులుగా విభజించి 1,25,000 మంది ఆసీనులయ్యేలా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రముఖుల పిలుపుల్లో ప్రభుత్వ యంత్రాంగం తలమునకలైంది. నేడు తెలంగాణలోని ముఖ్య నేతలకు ఆహ్వాన పత్రికలు ఇవ్వనున్నారు. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లు క్రమంగా కొలిక్కొస్తున్నాయి. శుభలగ్నానికి సమయం సమీపిస్తున్న వేళ ఉద్దండరాయుని పాలెంలోని సభా ప్రాంగణంలో 24 గంటలు పనులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్పీజీ బృందం సూచనల మేరకు హెలిప్యాడ్ సహా మరికొన్నింటిలో మార్పులు చేసిన అధికారులు రేపు సాయంత్రానికి 11 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ప్రధాన వేదికతో పాటు ప్రముఖులు సాంస్కృతిక ప్రదర్శనల కోసం వేయిస్తున్న మరో 2 వేదికలను పూర్తి చేయాలనే లక్ష్యం పనిచేస్తున్నారు. ఇక కార్యక్రమానికి తరలివచ్చే అశేష జనవాహినిని దృష్టిలో ఉంచుకుని సభా ప్రాంగణాన్ని 36 బ్లాకులుగా విభజించి బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బ్లాక్లో 4,000 నుంచి 5,000 మంది కూర్చునేలా 1,25,000 కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నపానీయాలు అందించేలా అంతా సిద్ధం చేస్తున్నారు. రాజధాని శంకుస్థాపన క్షణాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న గుంటూరు జిల్లా గ్రామాల ప్రజలు పనులు చూసేందుకు తరలివస్తున్నారు.